ఇరాన్పై కొనసాగుతున్న యుద్ధం త్వరలో ముగిసే అవకాశం ఉందంటున్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఫిబ్రవరి 28న ప్రారంభమైన ఈ యుద్ధంలో ఇప్పటివరకు సుమారు 5,000 లక్ష్యాలను ధ్వంసం చేసినట్లు చెప్పారు. గత 10 రోజులుగా సాగుతున్న ఈ యుద్ధాన్ని స్వల్పకాల సైనిక చర్యగా అభివర్ణించారు ట్రంప్. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దళాలు ఇప్పటికే వేల సంఖ్యలో లక్ష్యాలపై దాడులు జరిపినట్లు ట్రంప్ తెలిపారు. ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మోజ్తబా ఖమేనీపై అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు. మోజ్తబా ఎంపికపై తాను నిరాశ చెందారని వ్యాఖ్యానించారు. ఎందుకంటే భవిష్యత్తులో మళ్లీ పాత సమస్యకు దారితీస్తుందని భావిస్తున్నట్లు చెప్పారు. ఇరాన్పై యుద్ధం గురించి రష్యా అధ్యక్షుడు పుతిన్తో కూడా ఫోన్లో మాట్లాడినట్లు ట్రంప్ తెలిపారు. మధ్యప్రాచ్య సమస్యల పరిష్కారానికి సహకరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు పుతిన్ చెప్పారని ట్రంప్ ప్రకటించారు.